మంగళ సూపర్లా. ఏం చేస్తావులే రాజుకు, చెప్పుకుంటే సిగ్గు మనం పోతుంది. కాసిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు వాళ్ళు యాపద్దు చూలే అంటే సముద్రాలు కోటి పందాలు చూపించుకోదాని గుద్దన ఒకటి పిలుచుకుపోయినాను. ఆ పిలుచుకుపోయినాక ఉండేటోళ్ళు ఉండాలన్నా, తాగినప్పుడు ఒక మాట తాగినప్పుడు ఒక మాట. వద్దులేరా నాయన లెక్కలలో తగిలించుకొని వానికి టెంకాయ చెట్లోని 4 కాయలు కోసిన అంటే వాడిని ఎమ్మని తెంగించుకొని వాడు 4 రోజులు కోసినాడు రా. 4 రోజులు కోసి 87,000 అయింది. నువ్వు కడితేనే రాడు. ఈ చిన్న గుద్ద వాళ్ళ తాగి చేసి నెత్తిన పోసుకుంటాం గుద్ద కడుకుంటాం అని చెప్పి వాడు ఇప్పుడు 87,000 ఇవ్వాలా, ఏం చేయాలా? వాడు ఇంటికాడికి వచ్చాడు. మిషన్ ఈడ చూసా నెమ్మది తెచ్చుకొని మిషన్ ఆడించుకునేటోడే లేడు. 4 మిషన్లు తెప్పించాను, ఇక్కడ ఆడించుకునేటోడే లేడు. ఏం చేయాలి అర్థం కాలే. నేను ఊరికి పోతలేదా ఊరిరా, ఈ లెక్క కట్టలేను, ఏం చేయలేను. విగ్రహం పెట్టి చాంద్రని విగ్రహమా పూక నాకు చెప్పుకోకూడదు. నాకు వద్దులేదు, చెప్తే సిగ్గు మనం పోతారు. ఇంకా వెళ్ళబడి పోకూడదు వద్దుగా. ఈ కలియుగంలో ఈ రుణం ఎప్పుడు తెలుసుకోవాలా? ఏ కథ? ఆ చిన్న పిల్లోడైన కూడా మా వయసులో డోలుకొచ్చి ఈ ప్రపంచంలో చూపిస్తున్నాడు. ఈ బీసీలో ఈ భీమవరము ఈ టెంకాయ నీళ్లు దొరకకుండా తాగనీకి రాసి వచ్చినాడు. మాకు టెంకాయ నీళ్లు తాగరి. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం అన్నం, చికెను, రాత్రికి మందు, ఏసీ రూమ్ మొత్తం ఇక్కడ మన వాటరే తాగండి. మొత్తం ఈ మందులు టెంకాయ నీళ్ళే. మొత్తం ఏదైనా కూడా వాటరే లేదు మనకు. మొత్తం టెంకాయలు మండగాడి పెట్టినాడు. ఎన్ని కావాల్సింటే అన్ని తాగండి మీరు అని చెప్పినాడు. ఎవరా వ్యక్తి? అదే భాష, భాష ఒలి కొడుకు మిషన్ల మంచి మంచి. ఇప్పుడు మనకు ఏదైనా గానీ వచ్చేసారి గానీ మొత్తం ఎవరైనా రావాలంటే కనుక వాని పర్మిషన్ తీసుకొని ముందు బుక్ చేసుకోవాలి. ఏదో గుట్ట తీసుకుని వరి నాటుకున్నా వాన మాడంగానే అది తెలుసు. భాష అయినా రేపు నాకు ఒరి కొప్పినా ఇబ్బంది పడుతున్నా, వాన వస్తుంది అంటే సరే చిన్న బండి ఎక్కడ పోతుంది, రేపు నువ్వు ట్రాక్టర్ పెట్టుకో, నీకు రేపు గంట కోపిచ్చా అన్నాడు. దేవుడు మహానుభావుడు. ఆ పిల్లోడు, ఆ పిల్లోడికి నీ ఏరుడం పెట్టి తెలుసుకోవాలి. ఏం కదా చిన్న మళ్ళీ మనం సంక్రాంతికి కొల్ల పందెం ఉంది, బాస్కెట్ గేలకి పోదాం, చూసి లక్షణంగా నీకు చూపించా, ఈ ప్రపంచం వల్ల మొత్తం చూపిస్తాను అంటున్నాడు. చిన్న భయపడాకు, నిన్నెంతసేపు ఖర్చులు మొత్తం నేనే పెడతా, నువ్వు నెనకమ్ముడుతు, నువ్వు పిల్లవాడివి, సాకుల పిల్లనివి రానైనా అని చెప్పినాడు. దయచేసి భాష నాకు నువ్వు టెంకాయలు బెట్ట తగిలింది, నువ్వు టెంకాయలు కొట్టించు భాష సరేసినన్నా అన్నాడు. అని పిలిచి 70 మందిని పిలిచి మానికొక్కడు ఊరికే పచ్చిమిరకాయలు కొట్టుకొస్తున్నారు. రాసి పడ్డగిన మా దగ్గర రాసి మాట పెట్టాడు. ఏకత మన పాటలు కాకుండా కోయిలపుట్ట కాదు, ఒక బనాంపల్లె కాదు, ఒక నంద్యాల కాదు, ప్రశాంతంగా చిన్న 2 టెంకాయలేమి నెత్తికి పోసుకో, పైకి పోసుకో నీళ్లు, అవే కొయ్యేంత వరకు తాగు. సుబ్బయ్య మనం ఆ పిల్లోనికి రుణం తీసుకుని ఏ విగ్రహం పెడదాం? పిల్లోడు పిట్ట కొంచెం కూత గుణమైన కూడా మంచి పేరు గల పిల్లగోడు. అది మన రాష్ట్రంలో రాజశేఖర్ తర్వాత మన ముక్కమల్లకు రోసయ్య మంత్రి. మనకు ఏదైనా గానీ పనులు కావాలన్నా గినులు కావాలన్నా బయట ప్రపంచం మొత్తం ఎవరికైనా గానీ ఏవైనా చూడవి గానీ సముద్రాలు గానీ ఇట్లాంటి కోళ్ళ పంద్యాలు గానీ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఆ పిల్లోని అనుమతి తీసుకుంటే కనుక పోయే ఖర్చులు వచ్చే ఖర్చులు మొత్తం పిల్లగాడన్ని పెట్టుకుని చూసుకుంటాడు. మంచి పిల్లవాడు. కొంచెం కూతగనమైన గానీ మన రాష్ట్రంలో మొత్తం తెలుసు పిల్లకాయకు. మనం ఒకటి విగ్రహం పెట్టాలా? పెడదాం. సరే 10,000 రూపాయలు పెట్టుకుందాం. మన సొంత విగ్రహం పెడదాం. ఎంతైనా సరే 50,000 కానీ 50,000 కానీ ఒక విగ్రహం పెట్టి మన పైలనే మన సాయిడ్ల పైన మన దచ్చగిరి పైన పెట్టినామంటే కనుక వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూస్తుంటారు. మన రాజశేఖర రెడ్డి సెంటర్లు ఎట్లున్నాయో ఈ పిల్లగానికి చూస్తుంటాం, పోతుంటాం, వస్తుంటాం. ఈ చిన్న వయసులో మనకి ఎట్లా చేశాడంటే సలహా చేశాడు. ప్రతి ఒక్క పూటకు ఈ పూట పెట్టిన పూట పెట్టాడు. ఏదైనా కూడా కోరిని తిండి పెట్టినాడు. మన మన జీవితంలో మనం మళ్ళా తలుచుకోలేము. ఈ జీవితంలో సచ్చినా బతికినా విగ్రహాన్ని చూసుకుంటా మనం బతకాలా? మీరు అనుకుంటారు ఎంత డబ్బులు ఖర్చు అయినా సర్వలే. మిషన్ లో వచ్చి 10 లక్షలు సంపాదించాడు, 1 లక్ష రూపాయలు డబ్బులు పెడుతున్నాడు మనకు. పెడుతున్నాడు. మాకు 2 టెంకాయలు రాబాయి, కొంచెం నీళ్ళు తప్పి టెంకాయలు దాహం అంటే వాడు ఎన్ని సుబాయి 2 టెంకాయలు నీకు ఎందుకోదువా?
చెట్లకి ఎన్ని మంచులు పెట్టి కోపించినాడు, ఎన్ని కావాలి తాగి తొల్లాడండి అని ఇన్ని టెంకాయలు చూడండి. టెంకాయలు ఎన్ని కావాలని తాగండి, తాగి తాగి మేము ఈ టెంకాయలు ఏం చేయాలి, ఇంటికి ఎత్తుకుంటాం అనుకున్నాం. మన పల్లెలకల్లా ముదిగేడు గాని, ముక్కమల్ల గాని, ఆకమల్ల గాని, ఆలుకోన గాని, ఎబ్బోని గాని, ముచ్చలపూరు గాని ఒకటి పానం బాలినప్పుడు ఒక టెంకాయ కొనాలంటే 60-70 రూపాయలు. ఇన్ని టెంకాయలు మనం ఎన్ని వయసు పెట్టారు, మనం ఒక టెంకాయ చూస్తే 60 రూపాయలు పెట్టి కొంటి తీసుకుపోతున్నావు. పేదలకు పెట్టినా, వాంతికి వచ్చినా, ఏదన్నా మనకి జ్వరం వచ్చినా తీసుకుపోతున్నావు. అదే నరసింహాడు సార్ రామరెడ్డి సార్ పక్కలోనే ఇరుకులలో 60 రూపాయలు టెంకాయ చూపాయా నిన్న మాట తీసుకొచ్చుకున్నా. రోజు పేరుంది, 6 టెంకాయలు పడిచాడు మనకు, లోడు తీసుకుపోయి ఎత్తాడు. ఏదో ఆరోగ్యం బాగాలేదు అన్న, 2 టెంకాయలు కొట్టి అడిగినాను. ఫోన్ చేసినాడు, ఫోన్ చేస్తే ఓనరు ఏం భాష నీది ఎక్కడనే, మదన నంద్యాల జిల్లా అన్నాడు. నాకు ఇన్ని టెంకాయలు కావాలనే. రెండేవి పులవరకు కూలీళ్ళు వచ్చి పోతే పల్ల 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 మిరకాయలు కూర్చొని వచ్చారు. రాజు పడే గంటకే పాపం ఆ శరీరం పిల్లడైన కొడుక ఏం మాట పెట్టుకున్నాడు, ఏం కథం చెప్పు రోజయ్యా. నమస్కారం నైనా తండ్రి. ఈ కలిగ్యం ఎక్కడ చూడలేము, ఈ ప్రపంచము మాకు ఈగే గడచకుండా మాకు కాపాడినావు. లేకపోతే కనుక మాకు బువ్వ కూడా లేదు. 24 గంటలు అందగా మందులు, మాగులు, రూము, వసతులు అన్ని ఏర్పాటు చేసినాడు. ఇటువంటి వాడు మనకు ప్రపంచం వల్ల చూపిస్తున్నాడు. చూసే వాళ్ళం కాదు, ఇంతవరకు కోలి కూడా దాటిపోయిన వాళ్ళం కాదు. మాకు చూపించినాడు. ఇన్ని రోజులే మేము ఎక్కడ చూసాను కదా ఈ ప్రపంచము. బతికిందంగా సాకిలలో లెక్క అడుక్కుని వచ్చి నీకు విగ్రహం రోజు దండ పెట్టుకుంటూ మాకు ఎప్పుడు వస్తుంది ఈ సంవత్సరం మళ్ళీ మాకు భూమిగా అవకాశం మనకు తిప్పుకోతాడు మన మంచి మార్బలం రూమ్ మంచి వాడు మాకు మోసం చేసి తోవలకు మమ్మల్ని తోలుకొచ్చి సట్టు పెట్టడం మోసం నాకు దొంగ నాకు మాకు ఏమైనా ఇంత మోసం చేయడము. మోసం చేశా ఈ పొద్దు కొచ్చా రేపు కొచ్చా ఇప్పుడు తోలుకొచ్చుకొని ఏసీ రూమ్ కోడి పందాలు కానీ తోలుకొచ్చినాడు. మమ్మల్ని డబ్బులు తీసుకున్నాడు, బంటు 5,000 లెక్క డిపాజిట్ కట్టుకునేవాడు. మనం మోసం చేసినాడు. మాట మీద నిలబడినావు. ఆ పిల్లని ఎంతో నమ్ముకున్నావు మేము. ఓపిస్తా అని చెప్పినాడు. ఇప్పుడు తోలుకొచ్చుకొని జీవితంలో మమ్మల్ని టెంకాయలో కొనేవి ఈదులు పనుకొని తీసుకోలే మర్చిపోయినాయి. తోలుకొచ్చినాడు మమ్మల్ని ఏమో తోలుకొచ్చి ఫస్ట్ రోజు బాగా చూసుకున్నాడు. రెండో రోజు ఏమనుకున్నాం, బాగా మంచోడు అనుకున్నాం. మాకు పేస్ట్ అంటే పుల్లలు వీకిచ్చినాడు. నేలకెళ్ళి పగిలినాయి. తినకుండా 6 రోజులు ఉన్నా ఏం కదా మేము చూడి మా దగ్గర డబ్బులు లేవు. మా కాడ మేము అడుగుతున్నాం. వాడు మొత్తం 5,000 లెక్క తెంగి మమ్మల్ని సముద్రాన్ని ఒడ్డుకు తోలుకొచ్చినాడు. తీసుకున్నా పోయిలే రెడ్డి గారికి నువ్వు అనుకూలంగా ఉన్నావు. చిన్న బండి పెడతా నీకు కోపిస్తా అన్నాడు. అర్ధగంట పట్టే మిషన్ 4 గంటలు చేసినాడు. చిన్న నాకు అర్ధగంట కోసే మిషన్ దగ్గర 4 గంటలు చేసినాడు. పంటకు 5,000 లెక్క తీసుకొని వాడు మోసం చేసినాడు. మాకు ఇప్పుడు మమ్మల్ని అరణ్యాలు ఇచ్చిపెట్టిపోయినాడు. సముద్రం సమస్యంగా
ఏమైనా టెంకాయలు తిప్పి కందిరీగలలో కలిసి మొగాలలో వాల్చి అబ్బా! వద్దు 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 ఏమైంది 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 వద్దు, 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 వద్దు. లేదు, 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 దొంగ నాకుడు వాడు దోస్తు చేశాడు వాడు. పట్టుకోవాడు. చేసేవాడు. ఏడు వాడు. లేదు, లేదు, పోయే, పోయే. ఈగలు చూడలేనా తాగిరి మనకాడ మరణం. మమ్మల్ని చంపి పెట్టావు మీ బట్టలు కుట్టుకోవాలని నేను కప్పు. నేను బట్టలు కుట్టుకోవాలా ఏం కదా నా భార్య నా పిల్లలు ఏవి కొంచెం మొగలలో వాచి ఏ రకంగా ఉన్నాను తొలగొచ్చి బీచ్ లో బీచ్ కదా బీచ్ కదా బీచ్ కట్టాడు నువ్వు పడివి నువ్వు కోపించాకు నీ తిప్పుతలే పడగా మొత్తం తిప్పేస్తాడు దాన్ని తప్పనికి రాడు దయచేసి నైనా మేము నమ్మి రాను మిమ్మల్ని నమ్మి రాను ఎవరు నమ్మను దాన్ని తప్పనికి రాడు ఎవరు లేదు ₹1 నా దగ్గర లెక్క లేదు తొలకొచ్చి మోసం చేసి రోడ్డు మీద పడినా ఈ రోజు తొలకొచ్చినాడు లెక్క లేదు నా దగ్గర అడుక్కొని బుడుకొని వచ్చి చిన్న రోడ్డు మీద పడి అదో ఇది ఎక్కించి నేర్తా నేను అంత మోసం చేశాడు ఆ పిల్లోడు ఎగ్గరం పెట్టాలనుకున్నాను నేను ఫస్ట్ స్టెప్ మీద బాగుంది అంత మోసం చేసినాడు ఎట్లా నమ్మాలి రెడ్డి మీరు చెప్పరే దయచేసి మీరే తొలగొచ్చారు చెప్తానా నిన్ను గొంతు కోస్తా నిన్ను మనల్ని ఏమో చేయనికి తోలుకొచ్చుకొని ఏం చేసినావు ఏం మాట్లాడుతున్నావు అందరి బీతులు పోయేస్తాడు మనం తెలివిందా లేదా నిన్ను కోచ గొంతుప్పుడు పులిపాటలు పోయించినాడు 4 అందరు తాపి మీరు ఇక్కడే రాడు ఈ వద్దు నేను మీ ఆటో గ్రామం ఆఖరి పోయిందా ఆడుకోలేను రోడ్లు పట్టించాడు మమ్మల్ని నమ్మకంగా కొల్ల పందెం సాగులను పల్లెటూళ్ళను ఇతరులను తోలుకొచ్చుకొని ఎంత మోసం మోసేసాడు ఏమైనా చిరకపోయినా అంటే పట్టు నరకం చూపించాడు మాకు నీళ్ళు పెట్టి బతికించాడు మా కొడచెంతని కొట్టినాడు కొట్టి మమ్మల్ని వాళ్ళ జైలు పెట్టి కింద చూసినాడు వాడు కొట్టి మమ్మల్ని చెప్తాడు సార్ అందరూ కొట్టాడు సార్ అని ఇంట్లో వ్యవసాయం చేసుకోలేము మేము ఇక్కడనే ఇక్కడే కాపురాలు పెట్టుకుంటాం పిల్లలు కూడా చూపాడు జైలు దబాలు చూసామే తప్పించుకునేము జైలు చూసినాడు మమ్మల్ని తప్పించుకునేమైతే ముఖ్యమైన నాశనం అన్నాడు